డిండి డ్యామ్ తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా డిండి మండలం పరిధిలో ఉంది. ఇది కృష్ణానదికి ఉపనది అయిన డిండి నదిపై నిర్మించిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1940లో ప్రారంభమై 1943లో పూర్తయింది. ప్రధానంగా నల్లగొండ, మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాల్లోని కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం దీని లక్ష్యం. ఇది హైదరాబాద్ శ్రీశైలం హైవేకు మధ్యలో ఉంది మరియు హైదరాబాద్ నగరానికి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ప్రాజెక్టు నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడి జల సవ్వడిని చూసి పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు తీసుకుంటారు. ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ ప్రాజెక్టు శ్రీ రామ విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఒక భాగం. ఈ డిండి నది శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువలో ఒక భాగం. ఈ మధ్యస్థ జలాశయం 59 మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థూల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఒక జ్ఞాపకం ఉందండి, నేను మీకు చెప్తాను. కల్వకుర్తిలో కాలేజీలో చదివేటప్పుడు ఈ డిండి వాటర్ నిండుకుంది అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఈ సైడ్ నుంచి అందులో దూకి వచ్చేసి ఇక్కడ ఈ అలుగు మీద నిల్చొని అక్కడ వరకు అంతవరకు ఈదుకుంటూ వెళ్ళేసి మళ్ళీ అందులో దూకేవాళ్ళం. సో భయంకరమైన డెప్త్ ఉండేది. అయినా కానీ అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి ఆ ధైర్య సాహసాలతో మేము అందులో దూకి ఈదేవాళ్ళం. ఇక్కడ చూడండి, ఒక పండు ముసలావిడ తన కష్టాన్ని తను నమ్ముకొని చూడండి పండ్లు, పల్లీలు ఇవన్నీ అమ్ముకోవడం నిజంగా వండర్ఫుల్. 18 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నావా? అంటే చిన్నతనంలో ఇది కట్టంగా నీకు తెలుసా? ఇది కడుతున్నప్పుడు నువ్వు చూసినావా? కట్టేది నాకు తెలియదు సార్, తెలియదు. నాకు గ్యాప్ ఉంది. సో డిండియా మీ ఊరు? సో 18 ఏళ్ళ నుంచి మరి ఇవి అమ్ముతున్నావు, అప్పటి నుంచి అమ్ముతున్నావు అనేది ఎంత వస్తుంది రోజుకు? మేము నేను 500, 400, 300. సో రోజు ఉదయమే తీసుకొచ్చి ఇవన్నీ ఉడకబెట్టి తీసుకొచ్చి అమ్ముతావా? సో అయితే నీకు తెలిసి నీ చిన్నతనం నుంచి తెలుసు ఈ ప్రాజెక్టు? తెలుసు నాకు. చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను పుట్టినాకనే ఇది నేను పుట్టకతల్లి అయింది. మా అమ్మ వాళ్ళది ఊరు. ఎవరు చేసిన ఇది ఓపెనింగ్ అంటే పూజా కార్యక్రమాలు ఇవన్నీ తెలుసా నీకు? తెలుసు సార్, తెలుసు కానీ జ్ఞాపకం ఉండాలి. తెలుసు సూచన అని జ్ఞాపకం లేదు. మేము చిన్నప్పుడు అక్కట తల్లి నిలబెట్టినప్పుడు చిన్నగా దేవుడు అయి ఇప్పుడు పెద్ద జాతర అయింది. ఇక్కడ మంచిగా వస్తుంది దేవుడు, మంచిగా చూస్తున్నాడు. ఎవరికైనా పబ్లిక్ మంచిగా జరుగుతుంది. ఇక్కడ పట్టణం నుండి వస్తారు, ఇక్కడ శ్రీశైలం నుండి పోతారు. ఇప్పుడు పెద్ద రోడ్ అయింది. ఇప్పుడు ఒకరు గుర్తు అంటే ఒక్కరోజు ఆట దిగంది ఉంటలేదు. ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగినాయి? దూకడం కానీ ఏమైనా చేసారు అప్పుడు. అట్లా చేస్తారు అని ఇప్పుడు గీ వలలు గిట్లా కట్టిరు అవి తీగలు. ఇప్పుడు ఏం లేదు, బాగానే ఉంటారు. ఇది కృష్ణానదికి ఉపనది. డిండి నది మహబూబ్నగర్ జిల్లా పురుసంపల్లి కొండలలో జన్మిస్తుంది. ఈ నదిపై నల్లగొండ జిల్లాలో డిండి రిజర్వాయర్ నిర్మించబడిందని ఇదివరకు అనుకున్నాం. నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల సరిహద్దు గుండా నల్లమల అడవిలో ప్రవహించి నాగార్జున సాగర్లో కలుస్తుంది. డిండి నదిని దుందుబి నది అని కూడా పిలుస్తారు అని చెప్పి అనుకున్నాం. నల్గొండ జిల్లా ఇది. చేపలు అంటే ఇక్కడనే పట్టుకుంటాం, లోకల్ ఇక్కడనే ఫ్రై చేస్తాం. ఫ్రెష్ చేపలు ఐసు గీసి ఉండవు సార్ ఇక్కడ. అట్లా ఇంకా లైవ్ ఉంటాయి. ఎట్లా అమ్ముతారు ఇది? ఒక చేప 50 రూపాయలు సార్. 50 రూపాయలు ఇట్లా ఇచ్చేసి కాల్చిస్తాం. కాల్చిస్తాం. ఓకే.
ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ డిండి ప్రాజెక్టును? ఓ చిన్నప్పుడు మాది ఇక్కడనే లోకలే సార్, మాది లోకలే మాది కల్వకుర్తి. కలగొడతా. మేము ఈ నీళ్లు నిండినాయి అన్నప్పుడు వచ్చి ఇప్పటికి పోయేటికి నా 5 నెలలు దాటింది సార్ ఇది పోయేవాటి. పోతుందా? మన వర్షాకాలం మన ఎక్కువ వచ్చే మన అలుగుల బిడ్డు కూడా కూలిపోయింది. అవునా? కూలి ఈ బ్రిడ్జి మా ముంగల్కుంట కట్టమంచం ముంగల అక్కడ కూలిపోయింది. మా తర్వాత మళ్ళీ కల్వకుర్తి నుంచి సైకిల్ వేసుకొని వచ్చి ఇందులో దూకి స్నానాలు చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది అట్లా. చిన్నతనంలో. కానీ ఇక్కడ చేపలు పెంచి ఉంటారు సార్, చాలా మంది వస్తుంటారు, ఇంకా చిన్న రూట్లో పోతుంటారు కదా, వస్తుంటారు తీసుకుంటారు, మంచిగా ఉంటుంది సార్. దుందుబి తీరాన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అతి ప్రాచీన క్షేత్రం మామిళ్ళపల్లిని దుందుబి క్షేత్రంగా వ్యవహరిస్తారు. దీని డిండి అని వ్యవహారనామం. ఈ నది ప్రస్తావన స్కంద పురాణంలో శ్రీశైల ఖండంలో గిరి ప్రదక్షిణ కల్పంలో ఉంది. ఈ నది తీరంలో దుందుబీశ్వరుడు వెలిసినందున దుందుబి అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కింద ఒక అందమైన రామాలయం నిర్మించారు. అందులో రాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు కూడా విగ్రహాలు వెలిచాయి. అది చూడొచ్చు మనము. చాలా అద్భుతమైన రామ, లక్ష్మణ, సీత విగ్రహాలు. డిండి ప్రాజెక్టు మొత్తము చూడొచ్చు, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. సో ఇది దూకినప్పుడు చాలా అద్భుతమైన అందమైన ఒక వ్యూ ఉంటుంది. సో ఇది ఎండు భాగము. ఇంచుమించుగా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ కట్ట ఉంటుంది. కట్ట కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో పై మొదటి నుంచి ఎండు వరకు అలా సాయంత్రం పూట వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, చూడొచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు. అప్పట్లో చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇకపోతే ప్రాజెక్టును కాపాడుతున్నది, ఊరును కాపాడుతున్నది అమ్మవారు. సో అమ్మవారి దీవెనలు ఈ డిండి మీద ఉంది, ఇక్కడ రైతుల మీద ఉంది. అమ్మవారు ఎప్పుడూ వారిని దీవిస్తూ ఈ జలాశయాన్ని కాపాడుతూ అందరి మన్ననలను పొందుతూ అందరిని దీవిస్తూ సర్వే జన సుఖినో భవంతు అని అమ్మ దీవెనలు చేస్తున్న అమ్మకు కృతజ్ఞతలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్న అన్లాక్ టాలెంట్స్.